హరి ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి వీడియోలో ఇంట్లోని ఈ ప్రదేశాలు స్వస్తిక్ గుర్తు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అవుతారు అని అంటున్నారు. మనము ఏ ఏ ప్రదేశాల్లో స్వస్తిక్ గుర్తును వేసుకోవాలి అనేది వీడియోలో చూసేద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సంప్రదాయంలో ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్. అయితే ఈ గుర్తుని ఇంట్లోని కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో రాయడం, గీయడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. ఆ గుర్తును ఎక్కడెక్కడ వేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాము. స్వస్తిక్ ఇది చాలా శక్తివంతమైన సింబల్. ఇంట్లో ఈ గుర్తు ఉంటే క్షేమాన్ని, లాభాన్ని కలిగిస్తుంది. బ్రహ్మదేవుడితో పాటు స్వస్తిక్ గుర్తు పుట్టిందని పురాణాల్లో చెప్తుంటారు. అయితే ఈ గుర్తు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఆ ప్రదేశాల్లో ఉంటే శుభ ఫలితాలు కలుగుతాయి. స్వస్తిక్ సింబల్ ఉండవలసిన ప్రదేశాలు ఏంటో చూసేద్దాం. మొట్టమొదటగా ఇంటి మెయిన్ ఎంట్రన్స్లో స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు, లేదంటే అందుకు స్టిక్కర్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించిన చాలా మంచిదంటున్నారు. అలాగే అలా చేయడం వల్ల ఏవైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయట. అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్న స్టిక్కర్స్ను అతికించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. అదేవిధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసిన స్టిక్కర్ అతికించిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. ధనం దాచుకునే బీరువా మీద కూడా స్వస్తిక్ గుర్తు ఉండడం చాలా మంచిది. కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్న స్టిక్కర్ అతికించిన వృధా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా పూజా మందిరంలో స్వస్తిక్ గుర్తు ఉండాలి. ఆ గదిలో గోడపైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెప్తున్నారు. జ్యోతిష్యులు చెప్పిన దాని ప్రకారం స్టిక్కర్ అయినా అతికించుకోవచ్చు. ఎందుకంటే రాయలేని వాళ్ళు స్టిక్కర్ అతికించుకోవచ్చు. అలాగే వంటగదిలో ఈ గుర్తు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కిచెన్లో గ్యాస్ స్టవ్కి ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఆపై దానికి 4 వైపులా కుంకుమ బొట్టులు పెట్టి 2 నిలువు గీతలు ఎడమ వైపు, మరో 2 గీతలు కుడివైపు గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవం ఆడుతుందంట. అంటే ధాన్యానికి, ఆహారానికి కానీ ఎలాంటి లోటు ఉండదు. ఈ విధంగా శాస్త్రాల ప్రకారం ఇంట్లో ప్రత్యేకమైన ప్రదేశాలలో స్వస్తిక్ గుర్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సిరి సంపదలతో ఆ ఇల్లు వర్ధిల్లుతుంది అంటున్నారు. అదేవిధంగా ఇంటికి ఆగ్నేయం దిశ చాలా ముఖ్యమైనది. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి ఎప్పుడు అగ్నిదేవుని ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం కాబట్టి ఇంట్లో ఆగ్నేయ మూలలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయండి. ఆ ఇంట్లో వృధా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుంది. ఇదండి వీడియో. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశాన్ని మీ స్వంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరొక వీడియోతో కలుద్దాము. అంతవరకు అందరికీ ధన్యవాదాలు.